Hi friends, good morning. Welcome to Smart Knowledge Hub Daily Current Affairs and GK. ప్లీజ్ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 13th November 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని LRLACMని November 12న విజయవంతంగా పరీక్షించారు. అత్యాధునిక వైమానిక మరియు సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఈ క్షిపణి సొంతం. DRDOతో కలిసి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు ఈ క్షిపణిని తయారు చేసింది. విమానాలతో పాటు వాహనాల నుంచి కూడా ప్రయోగించగలగడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రస్తుత DRDO చైర్మన్ సమీర్ వి కామత్. బోర్డర్ గవాస్కర్ టోపీ అనేది క్రికెట్కి సంబంధించినది. ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఈ నిర్వహించబడుతుంది. మహిళల ఆసియా హాకీ ఛాంపియన్ ట్రోఫీ 2024కు రాజ్గిర్ బీహార్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇటీవల మరణించిన పండిట్ రామ్ నారాయణ్ సంగీత రంగానికి సంబంధించిన వారు. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFIలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఫిలిప్ నోయిస్ ప్రతిష్టాత్మక సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడితో 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ CBG ప్లాంట్లను రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. CBG అనేది పెట్రోల్ డీజిల్ వినియోగానికి ప్రత్యామ్నాయం. ఈ ప్లాంట్ల వలన ఇంధనంతో పాటు ఉప ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు కూడా లభిస్తాయి. CBG ఉత్పత్తికి ఉరిగడ్డి, సోయా చెత్త, చెరకు చెత్త, పత్తి గడ్డి, పశువుల పేడను వినియోగిస్తారు. ఈ పదార్థాలను వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీనిని శుద్ధి చేసిన తర్వాత కంప్రెస్ చేసి CBG అని పిలుస్తారు. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మీథేన్ ఉంటుంది. ఇండియా టుడే ప్రకటించిన జాబితాలో దేశంలో అత్యంత శక్తివంతమైన మొదటి 5 రాజకీయ నాయకులు. మొదటి స్థానంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఉన్నారు. 2వ స్థానం RSS చీఫ్ మోహన్ భగవత్ గారు ఉన్నారు. 3వ స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు. 4వ స్థానంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ అండ్ క్లస్టర్లు 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న దేశాలు. చైనా మొదటి స్థానంలో 26 క్లస్టర్లు. 2వ స్థానం అమెరికా 20. 3వ స్థానం జర్మనీ 8. 4వ స్థానం దక్షిణ కొరియా మరియు ఇండియా 4. 5వ స్థానంలో ఫ్రాన్స్, UK మరియు జపాన్, కెనడా, ఆస్ట్రేలియాలు 3 క్లస్టర్లు ఉన్నాయి. అమెరికా విదేశాంగ మంత్రిగా ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియో నియమితులయ్యారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్ నియమితులయ్యారు. మారిషస్ దేశ ప్రధానిగా ద అలయన్స్ ఫర్ చేంజ్ కూటమి అభ్యర్థి నవీన్ రామ్ గులాం ఎన్నికయ్యారు. ఈయన ప్రధానిగా ఎన్నికవ్వడం ఇది 3వసారి. రాష్ట్రంలో విద్యార్థులు ఎలాంటి ఖర్చు లేకుండా చారిత్రక పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం పేరు తెలంగాణ దర్శిని. 2వ తరగతి నుంచి డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఈ కార్యక్రమం వర్తిస్తుంది. వరల్డ్ హార్ట్ డే September 29 జరుపుకుంటారు. 2024 వరల్డ్ హార్ట్ డే థీమ్ యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. ప్లీజ్ లైక్ మై వీడియో. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వాయర్ వార్తల్లో ఉంది. ఇటీవల ఈ టైగర్ రిజర్వ్లో 11 ఏనుగులు మృతి చెందగా తాజాగా ఒక చిరుత మృతి చెందింది. ఈ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. CISFలో తొలిసారిగా మహిళలతో కూడిన రిజర్వ్ బెటాలియన్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 1025 మంది మహిళా CISF కమాండోలు ఉంటారు. 68 విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో మరియు తాజ్మహల్ మరియు ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల వద్ద ఈ దళం విధులు నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జపాన్ విద్యా విధానం అమలుకు టొయామా వర్సిటీతో ఒప్పందం చేసుకున్నారు. కొలాబరేటివ్ డైలాగ్ ఆన్ ఎడ్యుకేషన్ బిట్వీన్ టొయామా ప్రీఫెక్చర్ అండ్ ఆంధ్రప్రదేశ్ అను నినాదంతో ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. లేహ్లో
పారా అథ్లెటిక్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్కు చెందిన ఆదిత్య మెహతా ఫౌండేషన్, లడఖ స్వతంత్ర పర్వతాభివృద్ధి మండలి సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. భారత అథ్లెట్లకు ఆర్చరీ, టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్, పవర్ లిఫ్టింగ్ మొదలగు క్రీడలను శిక్షణ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చీఫ్ విప్గా జీవి ఆంజనేయులు నియమితులయ్యారు. శాసనమండలి చీఫ్ విప్గా పంచమర్తి అనురాధ నియమితులయ్యారు. ప్రతి సంవత్సరం 3 లక్షల మందికి పైగా ప్రసూతి మరణాలు జరుగుతున్నట్లు WHO ప్రకటించింది. AI పరిజ్ఞానంతో కృత్రిమ గర్భాశయాన్ని జర్మనీ శాస్త్రవేత్త సహీమ్ అల్-ఘైలీ రూపొందించారు. దీనిని ఎక్టోలైఫ్ అని వ్యవహరిస్తారు. దీని ద్వారా ప్రసూతి మరణాలు, సిజేరియన్లు అరికట్టవచ్చును, వ్యాధికారక జీన్స్లను తొలగించవచ్చును. 2024 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో మన దేశం నుంచి అత్యధికంగా సుమారు 19% ఎగుమతులు వెళ్ళిన దేశంగా మొదటి స్థానంలో అమెరికా, తర్వాత స్థానాల్లో UAE, నెదర్లాండ్, UK, చైనా ఉన్నాయి. టాప్ 3 ఎగుమతులు 1 ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్, 2 ఎలక్ట్రానిక్ పరికరాలు, 3 అణురియాక్టర్లు, బాయిలర్లు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం దేశంలో అత్యధిక ఎగుమతులు చేసిన రాష్ట్రాల శాతం పరంగా గుజరాత్ 30.18%తో మొదటి స్థానంలోను, రెండో స్థానంలో మహారాష్ట్ర 14.66%, మూడో స్థానంలో తమిళనాడు 10.78%, నాలుగో స్థానం కర్ణాటక 6.75%, ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 4.72%. మిస్ టీన్ యూనివర్స్ 2024గా ఒడిశా యువతి తృష్ణారే ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ నగరంలో నవంబర్ 1 నుంచి 9 వరకు ఈ పోటీలు జరిగాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న కార్ప్స్ ఫ్లవర్ శవపుష్పం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బొటానికల్ గార్డెన్లో వికసించింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూయడం, కుళ్ళిన మాంసం తరహా వాసన దీని ప్రత్యేకం. ఈ పువ్వు శాస్త్రీయ నామం అమర్పోఫలస్ టైటానియం. దీన్ని టైటన్ ఆరామ్ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ రోడ్ ఫెడరేషన్ ప్రపంచ రోడ్డు గణాంకాలు 2022 ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు మరణించిన దేశంగా మొదటి స్థానంలో భారత్ ఉంటే, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో అమెరికా, నాలుగో స్థానం ఇండోనేషియా, ఐదో స్థానంలో రష్యా కలదు. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికులు గాయపడిన దేశంగా మొదటి స్థానంలో అమెరికా, రెండో స్థానం చైనా, మూడో స్థానం భారత్, నాలుగో స్థానం రష్యా, ఐదో స్థానం ఇండోనేషియా కలరు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఢిల్లీలో SATRC25ను ప్రారంభించారు. SATRC25 నవంబర్ 1 నుంచి 13 వరకు జరగనుంది. SATRC అనగా సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ కౌన్సిల్. SATRC24 సమావేశం బంగ్లాదేశ్ ఢాకాలో అక్టోబర్ 3 నుంచి 5 వరకు 2023లో జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.